ఇక ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నిజమవుతుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న జాతికి అంకితం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరవనుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు లైవ్ ద్వారా. సూర్యప్రకాష్, చెప్పండి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకతలు ఏమిటి? ఈ విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్రకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటారు? కవ్య, ఏదైతే ఉత్తరాంధ్ర గేట్వేగా చెప్పుకుంటూ అంతర్జాతీయ భోగపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఈరోజు ఆగస్టు 1వ తారీఖున అయితే ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క ప్రారంభోత్సవానికి సంబంధించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయితే రాబోతున్నారు. నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు అలానే రాష్ట్ర మంత్రులు సైతం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతానికి అయితే ఇప్పటికే పూర్తిగా అయితే పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. యువతల ఉమ్మడి విశాఖ జిల్లాలతో పాటు అవతల విజయనగరం, శ్రీకాకుళం మొత్తం ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా ఇది ఒక పూర్తి స్థాయిలో గేట్ వేగా నిలబడుతుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ యొక్క కరెక్ట్ గా అది మిడిల్ ఆఫ్ పాయింట్ లో ఉండే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే అక్కడ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు అంటేనే ఉత్తరాంధ్ర కావచ్చు, అలానే భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన విప్లవకారుడు కావడం, అతని పేరు మీద యొక్క ఎయిర్పోర్ట్ అయితే నిర్మించడం, దీనిపైన అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విజయనగరం జిల్లాలో ఉన్న ఈ యొక్క భోగాపురం ప్రాంతంలో భూముల కోసం 2015 సంవత్సరం అప్పటి రెండు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, ఈ యొక్క రెండు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిగా విశాఖ వైపే మొత్తం అంతా కూడా చూసిన సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయం అనేది చాలా కీలకం కావడం, ఆ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భోగాపురంలో 2015లో ప్రారంభించిన ఈ యొక్క పూర్తిగా అప్పటి నుండి కూడా ల్యాండ్ పూలింగ్ కావచ్చు, అక్కడ అనుమతులు కావచ్చు, వాటన్నింటినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం అయితే పూర్తిగా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ అది కొన్ని కోర్టు వాయిదాలు కావచ్చు, పలు అంశాల కారణంగా రాజకీయాలు మారిన తర్వాత మళ్ళా ప్రభుత్వం మారిన తర్వాత 2023 సంవత్సరం నాటికి పూర్తిగా కావాల్సిన అన్ని క్లియరెన్స్, అక్కడ ల్యాండ్ తో పాటు మొత్తం చుట్టుపక్కల కోర్టులో ఉన్న కేసుల క్లియరెన్స్ కూడా అన్ని పూర్తి చేసుకున్న తర్వాత 2023 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి మాజీ సీఎం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ రోజు జిఎంఆర్ సంస్థతో అది యొక్క ప్రారంభోత్సవానికి శంకుస్థాపన నిర్మాణ శంకుస్థాపన అయితే ప్రారంభించిన పరిస్థితి. అప్పటి నుండి కూడా 3 ఏళ్లలో అది పూర్తి చేసి 2026 జనవరి నాటికైతే ప్రధానంగా పూర్తి చేస్తామని జిఎంఆర్ సంస్థ అయితే తెలియజేసిన పరిస్థితి. కానీ రాజకీయ కోణాలుగా మళ్ళా రాజకీయ మార్పు కారణంగా ఏదైతే 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని కాస్త ఒడిదుడుకులు రావడంతో కాస్త ఆలస్యమైన పరిస్థితి కనిపిస్తుంది. జూలై 5, 8 తారీఖుల్లో ప్రారంభోత్సవం కావాల్సిన సమయం అయితే అప్పటికైతే అధికారులు అయితే ప్రయత్నం చేశారు. కానీ పలు చోట్ల రోడ్లు అన్ని కూడా కనెక్టివిటీ పలు చోట్ల కాకపోవడం, దాంతో పాటు పిఎం ప్రధానమంత్రి యొక్క సంబంధించి షెడ్యూల్ కూడా సరిగ్గా ఖరారు కాకపోవడం, అది ఆగస్టు 1 అయితే మార్పిడి జరిగిన పరిస్థితి ఉంది. ఆగస్టు 1 నాటికైతే ప్రారంభోత్సవానికి 10:40 ఆగస్టు 1 ఉదయం 10:40 ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పటిష్ట భద్రత ఏర్పాట్లన్నీ కూడా చేసినట్టు చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి 33 లక్షల మంది వరకు కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడానికి 20,000 బస్సుల్లో జనాలందరినీ కూడా సమీకరించి ఒక భారీ బహిరంగ సభ మధ్య నడుమ ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలానే సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూడా జాతికి అంకితం అయితే చేయబోతున్నారు. ఈ యొక్క స్టేజ్ యాక్సెస్ కి సంబంధించి వాళ్ళిద్దరితో పాటు కేంద్రపు రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 5గురికి కూడా స్టేజ్ యాక్సెస్ పైన అయితే అక్కడ కల్పించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ పూర్తి స్థాయిలో చేయడం, వెళ్లే వాళ్ళకి కూడా ఈ బస్సుల్లో వచ్చే వాళ్ళకి కూడా మొత్తం ఉత్తరాంధ్రతో పాటు పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాల నుండి కూడా జన సమీకరణ అయితే చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలన్నీ కూడా తయారు చేసింది. దాంతో పాటు ఆ రోజు ఆ ప్రాంతానికి చేరుకోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు కనెక్టివిటీ కాస్త ఇబ్బంది కలిగినా దాన్ని పూర్తిగా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసి ఈ యొక్క ఏదైతే బహిరంగ సభ ఏర్పాటు చేస్తారో ఆ సభ దగ్గరికి వీళ్ళంతా కూడా వచ్చే విధంగా కూడా వాళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఆగస్టు 1 నాటిన ప్రారంభమైన ఆగస్టు 17వ తారీఖు అర్ధరాత్రి 1 గంట నుండి కూడా యొక్క పూర్తి కార్యకలాపాలు అయితే మొదలవుతాయని చెప్పేసి కూడా ఈ యొక్క కేంద్ర విమానయాన శాఖ కూడా ఒక ప్రకటన అయితే జారీ చేసింది. అంటే పూర్తి స్థాయిలో విమానయాన సేవలన్నీ కూడా ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా
ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో అక్కడ నుండి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయని చెప్పేసి కూడా తెలియజేశారు. దాంతోపాటు ఇక్కడ మనకి ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉందో అది కూడా పూర్తిగా నిలిపివేస్తున్నారు. 17వ తారీఖు అంటే 16వ తారీఖు రాత్రి అర్ధరాత్రితో అయితే పూర్తిగా విశాఖపట్నంలో ఇక డొమెస్టిక్ ఏ ఫ్లైట్స్ కావచ్చు ఏవి కూడా ఇంకా వచ్చే అవకాశం లేదని కూడా అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇక్కడ భారీ బందోబస్తు నడుమ మొత్తం ఈ యొక్క ఎవరైతే ప్రధానమంత్రి వస్తున్నారో ఆ రోజు ప్రధానమంత్రి వచ్చేటప్పటికి మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళు కావచ్చు, అలానే కేంద్రం నుండి కూడా భారీ స్థాయి బలగాలన్నీ కూడా చేరుకొని మొత్తం వాళ్ళ ఆధీనంలో ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అయితే వాళ్ళ ఆధీనంలో తీసుకొని పూర్తి స్థాయిలో గస్తీ కాస్తున్నారు. ఈ యొక్క ఎయిర్పోర్ట్ లో ప్రధాన విశిష్టతలు ఉత్తరాంధ్రకు సంబంధించి అన్నింటినీ కూడా కొలగలిపి చూపించే విధంగా అక్కడ మొత్తం ఆ ఫౌంటైన్స్ ఏర్పాట్లు ప్రధానంగా ఆ సముద్రం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒక ఫౌంటైన్ అయితే ఏర్పాటు చేశారు. సముద్రం మధ్యలోనే ఎయిర్పోర్ట్ ఉందా అనే విధంగా కూడా ఆ ఫౌంటైన్ అయితే చూపించే విధంగా ఉంటుంది. అలానే విజయనగరం జిల్లాలకి కళలకి పూర్తిగా ప్రత్యేక కావడం, ఆ విజయనగరం జిల్లాలో ఏదైతే ఈ యొక్క బొబ్బిలి వీణ తయారవుతుందో బొబ్బిలి వీణతో పాటు విజయనగరం కళలకి సంస్కృతికి అక్కడ కారణం కావడంతో అక్కడ వీణ కావచ్చు, అలానే ఫ్లూట్స్ వీటన్నింటిని కూడా ఒక చూపర్లను ఆకట్టుకునే విధంగా ఒక పెద్ద స్టాట్యూస్ అయితే ఏర్పాటు చేస్తారు. దాంతో పాటు ఏటి కొప్పక సంబంధించి జాతీయ అవార్డు సాధించిన ఏటి కొప్పక బొమ్మల్ని కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అలానే ఉత్తరాంధ్ర దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలన్నింటినీ కూడా అక్కడ ప్రతిబింబించే విధంగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసి చూసే వాళ్ళకి కానీ అసలు అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో నిలబడిన ఈ యొక్క భోగపురంలో ఏర్పడిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఎంతో సూపర్ను ఆకట్టుకునే విధంగా అయితే పూర్తిగా తీర్చిదిద్దుతుంది. ఇదంతా కూడా జిఎంఆర్ సంస్థ అతి తక్కువ రోజుల్లోనే అత్యంత కీలకంగా ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందే విధంగా కూడా ఆ యొక్క నిర్మాణ భవనాలు అయితే జరిగాయి. అది ఏదైతే ఉంటుందో ఆ టెర్మినల్ కూడా చూపర్లను ఆకట్టుకునే విధంగా ఒక పక్షి ఆకాశంలోకి ఎగిరితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వింగ్ స్ట్రక్చర్స్ వైపు మోడల్ లో కూడా ఆ యొక్క స్ట్రక్చర్ ఉండడంతో చూసే వాళ్ళకి వచ్చి వెళ్లే వాళ్ళకి కూడా ఆ టెర్మినల్ కూడా సుందరీకరణంగా కనిపించే విధంగా కనిపిస్తుంది. కావ్య, సూర్యప్రకాష్, ఇక్కడ ప్రధాని మోదీకి 38 రకాల మొక్కలతో స్వాగతం పలకనున్నారు కదా, సో ఆ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాటి ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడు అక్కడ నరేంద్ర మోడీ రాకతో ఆ ఉత్తరాంధ్ర మొత్తం కూడా కలకలాడే విధంగా ఇక్కడ ఎవరెవరైతే ఉంటారో మొత్తం స్థానికంగా ఉన్న వాళ్ళు కావచ్చు ఈ యొక్క ఆ మొక్కలతో ఒక డిజైన్ కూడా వెల్కమ్ పిఎం సార్ అని చెప్పేసి, అలానే వెల్కమ్ సీఎం సార్ అని చెప్పేసి దాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అక్కడ ఆ మొక్కలన్నింటినీ కూడా పరిసర ప్రాంతాలు ఏవైతే రూరల్ ఏరియాలో ఉంటాయో అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, అవతల శ్రీకాకుళం జిల్లా ప్రాంతాలతో పాటు అవతల ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం ఫార్మేషన్ సంబంధించి ఆ మొక్కలన్నీ కూడా తీసుకొచ్చారు. వచ్చిన వాళ్ళకి ఆ రోజు అది చూపలను ఆకట్టుకునే విధంగా ఉంటూ ఎవరైతే ఆ రోజు భారీ బహిరంగ సభకు చేరుకుంటారో వాళ్ళకి అందరికీ కూడా ఆ యొక్క మొక్కలను అందించే ప్రయత్నాన్ని చేసి ఆ నగరం మొత్తం కూడా సుందరీకరణంగా ఉండేందుకు మొత్తం ఈ ఎయిర్పోర్ట్ వెళ్ళే దారంతా కూడా ఈ యొక్క మొక్కలతో నిండి పచ్చని వాతావరణాన్ని కల్పించే విధంగా కూడా ఏర్పాటు చేయడం. అంటే ఈ రోజు వచ్చే వాళ్ళందరితో కూడా అక్కడ ఒక స్థానికంగా ఆ మొక్కల్ని నాటించే విధంగా చుట్టూ ఒక 30,000 మొక్కలు పైగా అయితే అక్కడ ఉండడంతో ఒక్కసారిగా ఆ మొత్తం చల్లదనం కావచ్చు, అలానే మొక్కలు నాటడం వల్ల కూడా వారికి సంబంధించి చుట్టూ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా గ్రీనరీగా మారే అవకాశం ఉండడంతో దీన్ని నూతనంగా ఆలోచన చేశారు. మొత్తం ఈ బొకేస్ కానీ సాల్వాలు కానీ ఇలాంటివి కాకుండా మొక్కలతో అలానే స్వాగతం పలుకుతూ వాటిని మళ్ళా ఉపయోగకరంగా ఉండేందుకు కూడా ఈ నూతనంగా అయితే దీన్ని తీసుకొచ్చిన ప్రయత్నం అయితే చేశారు. దాంతోపాటు 13,000 మందితో దాదాపు దింసా డాన్సులు నూతనంగా అయితే మొత్తం అరకు సంబంధించి ఏవైతే దింసా డాన్స్ ఉంటుందో గిరిజన సంస్కృతికి సంబంధించి దాన్ని తలపించే విధంగా ఈ యొక్క అరకు ప్రత్యేకతలకు సంబంధించిన ఆ డాన్సెస్ ని కూడా మోదీకి ఏదైతే స్వాగతం పలికే పరిస్థితి ఉంటుందో దానికి ఈ యొక్క దిల్షా డాన్స్ తో కూడా స్వాగతం పలికేందుకు కూడా 13,000 మందితో నూతనంగా నృత్యాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవతల మొక్కలు అవతల దిల్షా డాన్స్ ఉత్తరాంధ్ర కళలు మొత్తానికి కూడా అదొక ప్రతీకగా ఉండేందుకు ఈ రోజు ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో అది ప్రారంభోత్సవంతో మొత్తం చుట్టుపక్కల అంతా కూడా ఉత్తరాంధ్రానే తలపించే విధంగా దేశాన్ని మొత్తానికి కూడా అలా దేశంతో పాటు ప్రపంచం మొత్తం కూడా తెలిసే విధంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళు ప్రచారం చేయడానికి ఇప్పటికే జాతీయ స్థాయిలో 17 ఛానళ్లు, అలానే ప్రపంచ స్థాయిలో 7 ఛానళ్లు కూడా వీళ్ళు రైట్స్ అన్ని కూడా తీసుకున్నారని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే తెలియజేశారు. దానికి సంబంధించి ఈ రోజు సమీక్ష సమావేశం సైతం కూడా నిర్వహిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కావ్య, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.